ఒకసారి చూద్దాం. మార్పు మొదలైంది, ప్రజాపాలన వచ్చిందట, ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ అంటూ చూస్తా ఉన్నాం. దీనిపైన మనం కొంచెం అనాలిసిస్ చేస్తే చాలా విషయాలు బయటపడతాయి. సరే, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొదలైందని చెప్పేసి ఈ పాయింట్ వాస్తవంగా ఇంప్లిమెంట్ అయింది. కానీ ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ పాలసీని ఏ విధంగా ఈరోజు ఖచ్చితంగా ఆ పాలసీకి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి? ఈరోజు ఉచిత బస్సు అని చెప్పేసి మహిళలకు ఇస్తా ఉన్నాం, మహిళలు చాలా పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తూ ఉన్నారు, అంతవరకు ఓకే. మరి మహిళలు కానీ మిగతా ప్రయాణికులు ఈరోజు పెద్ద ఎత్తున ప్రయాణం చేయాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంది? బస్సులను పెంచడం. ఆ బస్సులను పెంచుతున్నారా లేదా అనేది చాలా స్పష్టంగా మనకు తెలియాలి. వాస్తవం బస్సులను పెంచకుండా ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది చెప్పడం అనేది ఒక పెద్ద బోగస్ అని చెప్పొచ్చు. వాస్తవంగా ఇంప్లిమెంట్ అయింది, దానిలో మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ బస్సులను పెంచాల్సిన అవసరం ఉండే, బస్సులను పెంచకుండా ఈరోజు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఉన్న బస్సులు కూడా చాలా చోట్ల తగ్గించినట్టు సందర్భం. ఎస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇచ్చింది. దీని గైడ్ లైన్స్ చాలా సరిగా లేవని చెప్పేసి చాలా స్పష్టంగా ఈరోజు ప్రజల నుంచి వ్యతిరేకమైనటువంటి స్పందన ఏర్పడతా ఉంది. 500 గ్యాస్ సిలిండర్ పేదల ఇంటికి చేరింది. సరే, 1 మంత్ అయింది, సరే ఇంప్లిమెంట్ చేసి అనుకుందాం. వాస్తవంగా గూడు లేని పేదలకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరట. ఎన్ని ఇల్లు మంజూరు చేసిరా? ఇది ఎంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ అంటే నిజంగా కూడా చాలా పెద్ద దుర్మార్గం. అసలు దాని గైడ్ లైన్సే ప్రిపేర్ కాలేదండి. ఓన్లీ ఆ నమూనా ఒకటి చూపించేసి, అది ఖమ్మంలో నమూనా ఒకటి చూపించేసి స్టార్ట్ చేసినామని చెప్పేసి అంటారు. ఇక్కడ ఏమంటారు? గూడు లేనటువంటి ఈరోజు గూడు లేని పేదలకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు అంటూ ఈరోజు చెప్తా ఉన్నాడు. ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. ఇది కూడా కేసీఆర్ చేసినట్టే పిట్టల ధర ముచ్చటేపి మోసం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఇది కనబడతా ఉంది. బీసీ కులగణన బలహీన వర్గాలకు అండా అంటూ ఈరోజు చెప్తా ఉన్నాడు. బలహీన వర్గాలకు అండా అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? కులగణన జనగణన ద్వారా మీరు ఆయా వర్గాలకు ఏ న్యాయం చేయదలుచుకున్నారు? రాజ్యాధికారంలో వాటా ఇస్తారా? మరి ఎందులో మీరు ఈ కులగణన చేసిన దాంతో ఈరోజు మీరు ఏం చేయదలుచుకున్నారు? 2014లో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ డేటాను తన ముడ్డి కింద పెట్టుకొని రాజకీయం చేసిండు. మీరు కూడా ఈరోజు అదే పరిస్థితి ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఈరోజు ఆ బలహీన వర్గాలను మీరు చెప్తా ఉన్నారు కదా. బీసీలు 50% 60% ఉండరు అనుకోండి, మీరేం చేస్తారు? 55-60% ఈరోజు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పిస్తారా? క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పిస్తారా? ఎంపీ సీట్లో ప్రాతినిధ్యం కల్పిస్తారా? కార్పొరేషన్ చైర్మన్లో ప్రాతినిధ్యం కల్పిస్తారా? అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పోస్టులలో కీ పోస్టులలో ప్రాతినిధ్యం కల్పిస్తారా? చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇది ఒక పనికి మాలినటువంటి విషయమే వాస్తవంగా. సరే, జరగాలి, కులగణన జరగద్దని అనట్లేదు. కులగణన ద్వారా మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారు ఆయా వర్గాలకు అది చెప్పాలి. అది చెప్పకుండా ఇదేదో కేవలం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేక్షణగా మీ బీసీ కులగణన చేసి ఇమీడియట్గా ఏదో చేస్తామంటే పొరపాటు. దయచేసి మీరు కులాల వారిగా కార్పొరేషన్లు పెట్టి కులాల వారిగా ఇంకేదో చేసి ఏదో ఇద్దామనుకుంటే పొరపాటు. మీరు స్పష్టంగా అడుగుతా ఉన్నాం, మా రాజకీయ వాటా ఎంత? బీసీలకు రాజకీయ వాటా ఎంత? చట్టసభలో మా వాటా మాకు ఇస్తారా ఇయ్యరా? బరాబర్ అడుగుతున్నాం. అండ్ మోర్ ఓవర్ బీసీ కులగొండ అంటే అసలు బీసీలకు అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఇంకోటి ధరణి ప్రక్షాళన సమస్యలకు విముక్తి అట. ఇది ఎంత పెద్ద మోగస్ అంటే రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ధరణిని తీసేసి భూమాతన ఏదో పేరు పెట్టేస్తామని చెప్పేసి ఈరోజు చెప్పారు కదా. ధరణి తోటి మీరు చేసినటువంటి శూన్యం, ఆ సమస్యల సాల్వ్ అనేది జీరో. ఏం చేయలేదు ఇంతవరకు. వాస్తవం గుండు సున్నా, కోడిగుడ్డు ఇచ్చారు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజుకి 2-3 పేపర్లలో ఏదో ఒక స్టోరీ వస్తూనే ఉంటుంది ఇది అని. ఇగో రైతులకు నేస్తాలు ఇచ్చే రైతు నేస్తారం అన్నమాట. ఏందో ఇది నాకు కొత్త. రైతులకి సలహాలు ఇచ్చే రైతు పంటల బీమా పునరుద్ధరణ ఇది బోగసే. మహిళా సంఘాలకు వడ్డీ లేదంట, ఇది బోగసే. ఇంతవరకు అది ఇంప్లిమెంట్ కూడా కాలే. వాస్తవం చెప్పాలంటే ప్రతి వారం 2 రోజులు ప్రజావాణి అంట. ఏమైందే? వచ్చిన నెల రోజులు తప్ప ఇప్పుడు ఎక్కడైనా ప్రజావాణి జరుగుతుందా? ఏ ఎమ్మెల్యేని పాల్గొంటుండా? ఏ మంత్రిని పాల్గొంటుండా? అసలు ప్రజావాణిలో కోటి దరఖాస్తులు వచ్చినాయి. కోటి దరఖాస్తులలో మీరు ఎన్ని దరఖాస్తులకు మీరు పరిష్కారం చూపించగలరు? ఇది కూడా పెద్ద బోగస్. 65 ఐటీఐలో అధునాతన స్కిల్స్ అంటారంట, ఇది పెద్ద బోగసు. గల్ఫ్ కార్మిక బీమా పథకం, ఇది పెద్ద బోగసు. యువకులకు ఉద్యోగాల భరోసా. మీరు ఈ వచ్చిన 5 నెలల్లో మీరు ఎన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు ఈరోజు ఆ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి పరీక్షగా ఇంటర్వ్యూ చేసి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారు చెప్పాలి.
గతంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు 33,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అందులో సింగరేణి కార్మికులు అన్ఫిట్ ఉద్యోగాలను కూడా మీ దానిలో వేసుకొని ఈరోజు చెప్తా ఉన్నారు. సిగ్గుండాలే కొంచెమైనా. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు వీళ్ళు. వాస్తవం చెప్పాలంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కేవలం మీ రెడ్లకు వాళ్ళకు విలమలకి మాత్రమే ఈరోజు రాజకీయ అవకాశం కల్పించుకొని పిఆర్ఓలుగా పిఏలుగా ఓఎస్డీలుగా మీ వర్గాలకు ఇచ్చుకొని దాన్ని ఉద్యోగ కల్పన అంటున్నారేమో అంతే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్ ఉన్నట్టు ఇది నాకు డౌట్. ఇది వాస్తవంగా జీతాలే ఇస్తలేరు. సింగరేణి ఉద్యోగులకు కోటి ప్రమాదం మాట. ఇది ఉత్తముచ్చటే. అన్ని అబద్ధాలే. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు ఏమున్నది శంకుస్థాపన చేసి వదిలిపెట్టారు. పనులు ఏమైనా ప్రారంభమైనా దాని గైడ్లైన్స్ ప్రిపేర్ అయినాయా? ఏది అంత ఉత్తమ ముచ్చట. అన్ని శంకుస్థాపన చేసి ఇగో ఇది పెట్టుకొని ఇట్లా వేసినామని చెప్పేసి చెప్పుకోండి. అన్ని బోగస్ ముచ్చట్లే, బోగస్ కథలే. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ క్యారిడార్ అంట. ఏందో ఇది మరి, ఇది కొత్త కనబడుతుంది. బోయిన్పల్లిలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ క్యారిడార్ అంట. ఇవన్నీ పూర్తి చేసినాయి కావు, ఇవి కేవలం శంకుస్థాపనలు చేసి ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా చెప్పుకోవడానికి ఒక 4-5 పనులను ఉండాలి. దాంట్లో ఇవి శంకుస్థాపన చేసి వీటికి టెండర్లు విలువ లేదు, గైడ్లైన్స్ ప్రిపేర్ కాలేదు, కనీసం దాని రూట్ మ్యాప్ కూడా ప్రిపేర్ కాలేదు. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అన్నయ్యో వీటిలో ఈ మూడిట్లో ఏది చేయాలన్నా ల్యాండ్ పూలింగ్ చేయాలిగా ఫస్ట్. ల్యాండ్ పూలింగ్ కి ఏమైనా గైడ్ లైన్స్ వచ్చినాయా? ఏం రాలి, అంత అవుతుంది. ఇడ ఒక 2-3 పనులు తప్ప మిగతా అన్నీ కూడా ఇక్కడ నుంచి ఒక 4 పనులు వదిలేయండి. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఏవైతే ఉన్నాయో ఫేక్ ప్రామిస్లు ఇవే. అన్ని అబద్ధాలు చెప్పుకుంటా కేసీఆర్ను మించి పిట్టల దూరం ముచ్చట చెప్పుకుంటా రేవంత్ రెడ్డి పాలన ఇక్కడ కొనసాగుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది రేవంత్ పెట్టిన గాడిద గుడ్లు. ఇవన్నీ రేవంత్ రెడ్డి పెట్టిన గాడిద గుడ్లు, కోడి గుడ్లు అనుకోవచ్చు వాస్తవం చెప్పాలంటే. 100 రోజుల్లోనే ఇవన్నీ చేసినమాట. చెప్పినవన్నీ చేసి ఏం చేసారు నాయన? ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ అట. మూతపట్ట నిజాం చెరువు ఫ్యాక్టరీలు తెరిపిస్తామట. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది 12,000 ఇస్తామట. అన్ని బోగస్ ముచ్చట్లే. అసలు ఈ రుణమాఫీ అనేది అసలు నాకు తెలిసి చేస్తాడా? రుణమాఫీ వెనకాల పెద్ద కుట్ర ఏం తెలుసా? రుణమాఫీ పేరిట ఇప్పుడు 30,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమ అయితే కనుక ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయిపోతాయి ఈ మంత్ తోటి. అంటే జూను, జూలై, ఆగస్టు 3 నెలలు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాస్తవంగా కేసీఆర్ ఏ విధంగానైతే పైసలు డైవర్ట్ చేసిండు, ఖజానా డైవర్ట్ చేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు జీతాలు లేట్ చేసిండో అదే విధమైనటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు ఈరోజు ఇన్ని గ్యారెంటీలు ఉన్నాయి కదా, మరి మేము కొన్ని అడుగుతా ఉన్నాం. మీరు పెట్టినటువంటి దాంట్లోనే కొన్ని అడుగుతా ఉన్నాం. మహిళలకు 2,500 రూపాయలు మరి ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? అదెందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? మా వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా, ఇవ్వలేదా? నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తున్నారా లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే 100 స్కీమ్స్ నేను చెప్తా. మీరు పెట్టిన దానిలో 100 స్కీమ్లకు పైగా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగినవి చేయలేదు మీరు వాస్తవంగా. అవన్నీ చాలా ఉన్నాయి. మరి వాటి గురించి మాట్లాడితే మీరు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకు ఈ ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది.